ప్రస్తుతం మేము పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ గారి గురించి ఆందోళన చెందుతున్నాము. అల్లుడు మామయ్య మీరెందుకు బాధపడుతున్నారు? నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. చంద్రబాబు నాయుడుకి సూటిగా చెప్తున్నాను, నీలో చేత కాకపోతే మీరు సీఎం కుర్చీలోంచి దిగిపోండి. అబ్బో ఇన్నారంట్రా, అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. సంక్షేమం అందించడం చేత కాకపోతే జగనన్న చేసి చూపిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగనన్నని కూర్చోబెట్టండి. ఎందుకు అడుగు తింటానికా? ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి బహుశా అంత భయంకరమైన భాష తడిబూతులే. ఇంత చెత్త రికార్డు, ఇంత వరస్ట్ రికార్డు మీరు తప్ప ఎవరు తీసుకురాలేదు. అరే నీ అబ్బా, ఈ గౌరవనీయులైన బూతు మహాశయులందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏ సోషల్ మీడియాలోనూ వాడి ఉండరు. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? ఏంటిది? తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేస్తున్న మీకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. కౌంటర్ ఇస్తున్నావు? పాపం రోజా గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. సరే, మమ్మల్ని మగవాళ్ళని తిట్టాడు. ఆ భాష నేను ఇక్కడ మాట్లాడలేను. కొత్త మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? పోలీసు వారు వేసుకునేటువంటి బట్టలు ఏంటి? కాకి బట్టలు వేసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం. పొట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకండి. చంద్రబాబు నాయుడు గారి భార్యను మాట్లాడారని చంద్రబాబు నాయుడు గారు విల ఏడ్ చేశాడే. ఇవాళ గుర్తొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. వాళ్ళ ఒంటి మీద కాకి యూనిఫామ్ లేకుండా చేస్తానని చెప్తుంటే ఏ తప్పేంటి అని అడుగుతున్నాను. శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి అంటే వాళ్ళ మనసులో వాళ్ళకి ఆశ ఉంది. రోజాని అరెస్ట్ చేసేయాలి, సంబరాలు చేసుకోవాలి, పేరుని నాని లేదా అంబటి అంటే కొట్టుకోండి ఇద్దరు కూర్చో, జుబ్బ 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 జుబ్బ.